హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వరు. సో ఈ కర్రీ అనేది ఏంటి అంటే పచ్చి జీడిపప్పు అనమాట. పచ్చి జీడిపప్పు అనేది సీజనల్ అండి. జనవరి నుంచి మీకు వచ్చేసి మే వరకు అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఈ ఈ జీడికాయలు అనేవి మీకు పచ్చి జీడికాయలు ఇవి. సో బీ కేర్ఫుల్ అండి. ఇవి మనకి చెట్ల నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి జాగ్రత్తగా కట్ చేయాలి. అండ్ కొంచెం ముదురు ఉంటాయి, లేతవి ఉంటాయి. లేతవి ఈజీగానే కట్ అవుతాయి, కానీ ముదురు అనేవి ఉంటాయి. సో మీరు మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ హ్యాండ్స్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీకు మెడికల్ గ్లౌజెస్ కానివ్వండి, ప్లాస్టిక్వి కానివ్వండి, ఏదైనా సరే మీకు గ్లౌజులు అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో మెడికల్ షాప్లో వెళ్ళైనా తీసుకోండి. మెడికల్ షాప్లో తీసుకునే గ్లౌజెస్ అయితే డబల్ వేసుకోండి, ఎందుకంటే ఒక్క చోట అది చినిగినా కానీ మీ చెయ్యి అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో ఇవి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మనం ఎప్పుడైతే కట్ చేసిన తర్వాత మనకి జీడిపప్పు అనేది సపరేట్గా మనం తీసుకోవాలి కాబట్టి ఆ బద్దల్లో నుంచి నేనైతే పప్పు అనేది సెపరేట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎక్కడైనా సరే మీ చర్మం మీద కానీ మీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా మీ స్కిన్ మీద పడింది అంటే మీకు ఖచ్చితంగా పుండ్లు పడిపోతాయి అన్నమాట. సో నిజంగా చెప్తున్నానండి, ఇది చాలా చాలా కేర్ఫుల్ అండ్ డేంజరస్. తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టార్చర్ కూడా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే హాట్ వాటర్ అనేది బాయిల్ చేసేసి ఈ జీడిపప్పు మనం ఏదైతే సపరేట్ చేసుకున్నామో అందులో పోసేసి ఒక 1 or 2 minutes పక్కకు ఉంచేయండి. లేదు ఫ్రెండ్స్, మీకు ఏంటంటే హాట్ వాటర్ కాకపోతే లేదా ఫ్రిడ్జ్లో వాటర్, బాగా కూల్గా ఉన్న వాటర్ అయినా సరే పోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఆ పొట్టు అనేది సపరేట్ అవ్వాలి. సో చూడండి, ఈ పొట్టు తీసేటప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్లౌజెస్ అనేవి రిమూవ్ చేయవద్దు. ఎందుకంటే మనకి పొట్టులాగా ఊడిపోతుందన్నమాట హ్యాండ్. సో ఖచ్చితంగా మీరు సేఫ్టీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా కర్రీస్ అనేవి ట్రై చేయాలి, ఈ కర్రీ అనేది. సో చూడండి, ఈ విధంగా మనం పైన ఉండే పొట్టుని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం హాట్ వాటర్ పోసాం కదా, అందుకని చెప్పేసి మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఆ హాట్ వాటర్ ప్లేస్లో మీరు కూల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇదంతా రిమూవ్ చేసిన తర్వాత పప్పు అనేది చూడండి ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీరు ఆనియన్స్ అనేది వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగాలి, అంటే దోరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. ఓకే, కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మీరు పసుపు, ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఓకేనా, పసుపు వేసాను నేనైతే ప్రజెంట్. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. సో ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోండి. సో మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్ని అయితే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. పాసిబుల్ అయినంత వరకు మీరు ఏం చేస్తారంటే మందపాటి కళాయి తీసుకోండి, అది బెస్ట్. ఓకే, ఈ విధంగా మీకు అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు
బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వేస్తామండి మనం. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలకైతే మనం ఫ్లేవర్ అనేది పట్టడం కోసం కొంచెం కొంచెం ఉప్పు కారం వేసాను. సో అయిపోయిన తర్వాత బాగా వేగినాయి కదండి. ఇప్పుడైతే జీడిపప్పు వేసేస్తున్నాను. ఈ జీడిపప్పు అనేది నేను వేసిన ఆనియన్స్కి ఈ జీడిపప్పు అనేది సరిపోతుంది. అప్పటికే పైన అంతా పప్పుగానే ఉంది. సో ఈ జీడిపప్పు అనేది బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోండి. బాగా కొంచెం ఎర్రగా వస్తుంది. సో ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో అయితే కలపటం మాత్రం మర్చిపోవద్దు. సో కొంచెం బాగా వేగింది అనుకున్న తర్వాత మీరు కొన్ని వాటర్ అయితే పోయండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఈ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అయితే చూసుకోండి. నాకైతే ఉప్పు అనేది సరిపోలేదు. సో మళ్ళీ వేస్తానని చెప్పాను కదా. సో ఉప్పు కారం అనేది నేను మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు పై మసాలా పౌడర్ కూడా వేస్తాను. అంటే చూడండి, నేను అన్నీ కలిపేసి వేసేసాను అనమాట. చెక్క, లవంగాలు, మిరియాలు, మెంతులు, ఆవాలు, గసగసాలు అన్నీ కలిపి నేను ఆల్ మిక్స్ పౌడర్గా పట్టాను. సో ఆ పౌడర్ అనేది వేసాను. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. సో పైకి తేలుతూ ఉందంటే మనకి మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోతున్నట్టే అనమాట. సో ఈ బాగా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. అలానే తక్కువ వేసుకోవద్దు, ఆయిల్ ఎక్కువే వేసుకోండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ముక్క అనేది నాకు ఉడికిపోయినట్లే ఉంది. సో ఒకసారి నేను టెస్ట్ చేస్తే సూపర్గా ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి అయిపోయింది కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను పచ్చి జీడిపప్పు కర్రీ అనేది చేయడం జరిగింది. అసలు టేస్ట్ అయితే ఎమ్మీ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఖచ్చితంగా సీజన్లో దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ఈ కర్రీ అనేది ట్రై చేయండి. అండ్ టేస్ట్ అనేది ఏ విధంగా కూడా మీరు ఎప్పటికీ చేసుకున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో అనేది మీకు హ్యాపీగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కర్రీస్ అనేవి చాలా సీజనల్ అనమాట. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కర్రీస్ అయితే కాదు ఇవి. సో మీరు ఎప్పుడు దొరికినా కానీ మిస్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అండ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో మన వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.